నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మానవ చరిత్రలో తొలిసారి మరో గ్రహంపై అడుగు పెడుతుంటే మొత్తం ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. అమెరికా అంతరిక్ష పోటీలో విజయం సాధించింది. అదే అధికారిక కథనాల్లో వచ్చింది. కానీ నిజానికి దాని వెనుక ఇంకేదైనా ఉందా? ఆ తరువాత చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య కొనసాగుతున్న భయంకరమైన పోటీ. అది అప్పటి వరకు సాంకేతికతను అద్భుతమైన వేగంతో ముందుకు తీసుకెళ్లింది. కానీ అనుకోకుండా మందగించింది. అధికారికంగా కారణాలు చాలా సింపుల్ అనిపించవచ్చు. అవి మూన్ ల్యాండింగ్ చాలా ఖర్చుతో కూడుకున్నది. అమెరికా ఎప్పటికీ గెలిచింది. సోవియట్లు సాంకేతిక లోపాలతో కష్టాలు పడ్డాయి. కానీ ఒకసారి ఆలోచించండి, డబ్బు సమస్య అయితే అమెరికా ఎందుకు ఇంకా $1 బిలియన్ న్యూక్లియర్ వెపన్స్ మీద, యుద్ధాల మీద ఖర్చు చేస్తుంది? సోవియట్లు నిజంగా ఓడిపోయి ఉంటే తర్వాత రోజుల్లో సాంకేతికత మెరుగుపడినప్పుడు వారు మళ్ళీ ప్రయత్నించలేదు ఎందుకు? ఇక్కడ ఏదో పొరపాటు ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇదంతా కేవలం సత్యం కాదు. వారు ఎంతో భయంకరమైన నిజాన్ని దాచి ఉంచారనే మర్మమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, 1950-60లలో అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య భూమిపైనే కాదు, అంతరిక్షంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. అదే కోల్డ్ వార్. రెండు దేశాలు కూడా తమ శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అంతరిక్షాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. ఈ యుద్ధంలో ముందుగా సోవియట్లు దూసుకుపోయారు. 1957లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1961లో యూరీ గగరిన్ ను అంతరిక్షంలోకి పంపారు. మానవ జాతిలో అంతరిక్షానికి వెళ్లిన తొలి వ్యక్తి. ఇది సోవియట్ యూనియన్ కి మరో పెద్ద విజయంగా మారింది. కానీ అమెరికా మాత్రం ఈ వెనకబడ్డాన్ని అసహించుకుంది. నాసా కోసం $1 బిలియన్ ఖర్చు చేసింది. చివరకు 1969లో అపోలో 11 ద్వారా చరిత్ర సృష్టించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ మిలమిలా మెరుస్తున్న చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత అమెరికా తాము గెలిచామని ప్రపంచానికి ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఏమైంది? తీవ్ర పోటీతో ముందుకెళ్లిన సోవియట్లు ఒక్కసారి కూడా చంద్రునిపైకి మానవులను పంపలేదు ఎందుకు? మరి అమెరికా అపోలో కార్యక్రమంలో కొన్ని మిషన్లు ముగించాక తిరిగి చంద్రునికి వెళ్లలేదు ఎందుకు? ఇంతటి శ్రమ, ఖర్చు, పోటీ అనంతరం ఈ రెండు అగ్రరాజ్యాలు అకస్మాత్తుగా చంద్రయానంపై ఆసక్తిని కోల్పోయాయా? డబ్బు ఖర్చు ఎక్కువైందా, లేదా ప్రమాదకరమా, లేక ఇంకేదైనా రహస్యం ఉందా? నిజంగా ఏమైంది? ఫ్రెండ్స్, మనం మరింత లోతుగా పరిశీలిస్తే చాలా విచిత్రమైన, అనుమానాస్పదమైన విషయాలు కనిపించడం మొదలవుతాయి. ఇవన్నీ చూస్తే మనకు ఒక ప్రశ్న తట్టుకు రావాల్సిందే. చంద్రుని గురించి మనకు చెప్పిందంతా నిజమేనా, లేదా అక్కడ ఏదైనా దాచిపెట్టారా అని. ముందుగా అమెరికా అపోలో మిషన్ల విషయానికి వస్తే, ఆస్ట్రోనాట్లు అక్కడ ఊహించలేని అనుభవాలు ఎదుర్కొన్నారు. వాళ్ళు మెరుస్తున్న కాంతులను చూశారు, అసాధారణమైన వస్తువులను గమనించారు. అంతేకాదు, వారు రేడియో సంకేతాలు, అపరిచితమైన, కొంచెం భయపడేలా అనిపించే శబ్దాలు కూడా వినిపించాయి. అయితే నాసా వీటిని తేలిగ్గా తీసుకుందా, లేక అసలు ఈ విషయాన్ని పూర్తిగా దాచిపెట్టిందా? దానికి తోడు కొన్ని లీక్ అయిన సంభాషణల ఆధారంగా చూస్తే అపోలో ఆస్ట్రోనాట్లు చంద్రుడిపై ఏదో ప్రత్యేకమైన దాన్ని చూసినట్లు తెలుస్తోంది. అది ఒక సాధారణ ప్రకృతి సిద్ధ వస్తువా, లేదా అక్కడ ఉండకూడనిది ఏదైనా తెలియని శక్తి లేదా నిర్మాణమా? అయితే అది చూసిన తర్వాత వారు అంత తొందరగా తిరిగి రావడానికి కారణం ఏమిటి? నాసా వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పనివ్వకుండా గోప్యతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా? ఇక సోవియట్ విషయానికి వస్తే చాలా మందికి తెలియదు, కానీ యుఎస్ఎస్ఆర్ కూడా చంద్రునిపై తమ కాళ్లను మోపేందుకు చాలా ప్రయత్నించింది. వారు అమెరికా సాటర్న్ V రాకెట్ ను మించిపోయేలా మరింత శక్తివంతమైన N1 రాకెట్ ను నిర్మించారు. కానీ ఇక్కడే అసలైన గందరగోళం మొదలైంది. ఈ భారీ ప్రాజెక్టు పై వారు అపారమైన సమయం, నిధులు ఖర్చు చేశారు. కానీ విచిత్రంగా ప్రతి ఒక్క లాంచ్ కూడా విఫలమైంది. నిజంగా ఇది కేవలం సాంకేతిక లోపమేనా, లేక ఇది ఒక ప్రమాదకర హెచ్చరికగా భావించి వారు మూన్ ల్యాండింగ్ ప్రయాణాన్ని ఆపేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారా? నాసా అపోలో మిషన్ లో ఎదుర్కొన్న విచిత్ర సంఘటనలు, యుఎస్ఎస్ఆర్ లాంచ్ ఫలితాలు, ఇవన్నీ ఒక నిర్దిష్ట సంబంధాన్ని సూచిస్తున్నాయా? చంద్రునిపై మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని ఏదైనా రహస్యం ఉందా? ఫ్రెండ్స్, స్పేస్ వార్ ఎందుకు నిలిచిపోయింది? దానికి అసలు కారణాలు ఏంటి? స్పేస్ వార్ అలా సడన్ గా ఆగిపోవడానికి గల కారణం వాళ్ళు మనకు చెప్పింది ఒకటే, అమెరికా చంద్రునిపై అడుగు పెట్టిన వెంటనే రేస్ ముగిసిపోయిందని. కానీ నిజంగా అంతేనా? అంతరిక్ష పరిశోధన అంతా ఆగిపోయిందంటే దాని వెనుక ఏముందో తెలియక మానదు. ఈ 3 సిద్ధాంతాల గురించి మీరు తెలుసుకుంటే మీరు ఎప్పటి వరకు నమ్మిన చరిత్ర అబద్ధం అనిపించక మానదు. అవి ఏంటంటే, చంద్రుడిపై ఏదో కనిపించడం. ఇది ఎప్పటి వరకు అందరికీ తెలిసిన అతిపెద్ద మరియు భయంకరమైన సిద్ధాంతం. చంద్రుడు ఖాళీగా ఉన్న ఒక రాయి అని అనుకుంటాం, కానీ అది నిజమేనా? అమెరికా సోవియట్ యూనియన్ పంపిన స్పేస్ ప్రోబ్లు అక్కడ కొన్ని అప్రకృత నిర్మాణాలను గుర్తించాయని అంటారు. అవి అక్కడ ఉండకూడదనుకునే రకాలవి. ఇంతకీ నిజంగా ఏం జరిగింది? కొన్ని కథనాల ప్రకారం అపోలో వ్యోమగాములు చంద్రుని చేరుకున్నాక వారికి హెచ్చరికలు వచ్చాయి. ఎవరో అక్కడ ముందే ఉన్నట్టు కనిపించింది. మరి వారు ఎవరు? మనకు తెలిసిన వారా, లేక మనం ఊహించలేని వారా? నెంబర్ 2, అమెరికా రష్యా సీక్రెట్ ఒప్పందం. ఇది ఇంకా మైండ్ బ్లోయింగ్ థియరీ. స్పేస్ రేస్ నిజంగా ముగిసిందా, లేక పబ్లిక్ వ్యూహంలో నుంచి అదృశ్యమైందా? ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఊహించుకోండి. అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్లు ఒకరినొకరు ఎదిరిస్తూ పోరాడుతూనే ఉన్నాయనుకోండి. కానీ అర్ధాంతరంగా వారిద్దరూ ఒకే విరుద్ధ శక్తిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వారు ఏం చేస్తారు? ఒకరినొకరు ఎదుర్కొంటారా, లేక ఒకరికొకరు చేతులు కలిపి ప్రపంచానికి తెలియకుండా ఒక రహస్య ఒప్పందం చేసుకుంటారా? కొందరు నిపుణులు ఆ రెండు అగ్రరాజ్యాల మధ్య ఒక సీక్రెట్ స్పేస్ అలయన్స్ ఏర్పడి ఉంటుందని అంటున్నారు. అయితే వాళ్ళు మనకేం దాచిపెడుతున్నారనే ప్రశ్న మిగిలింది. ఇక నెంబర్ 3, అంతరిక్ష యుద్ధం రహస్య మిషన్లుగా మారిపోయిందా? ఇది నిజమైతే ఇదే గొప్ప బాంబ్ షెల్ అవుతుంది. అంతరిక్ష పరిశోధన ఎక్కడ ఆగిపోలేదు. పబ్లిక్ మిషన్లకు బదులుగా అధిక రహస్య గోప్యతతో కొత్త మిషన్లు ప్రారంభమయ్యాయి. అమెరికా, రష్యా ఇవి రెండు బహిరంగంగా ప్రచారం లేని స్పేస్ మిషన్లు చేపట్టినట్లు అనేక ఊహాగానాలు ఉన్నాయి. కొందరు ఈ మిషన్లు చంద్రుడికి అటువైపు వెళ్ళాయని అంటారు. కానీ ప్రశ్న ఇంకా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం వెతుకుతున్నారు? అసలు వాళ్ళు ఏం
కనుగొన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విషయాన్ని గమనించండి. అమెరికా ఇంకా రష్యా స్పేస్ ఏజెన్సీలు ఇవన్నీ ఎప్పటికీ అంగీకరించిన విషయాలు, కానీ సంకేతాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అదృశ్యమైన నివేదికలు, అకారణ శబ్దాలు, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ మరే దేశము మనుషులను చంద్రునిపైకి పంపలేకపోవడం ఇవన్నీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే స్పేస్ వార్ నిజంగా కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమేనా, లేక అక్కడ ఏదైనా భయంకరమైన రహస్యాన్ని చూసి దాన్ని దాచేందుకు వెనక్కి తగ్గిపోయారా? చంద్రునిపై మనం అసలు తెలుసుకోకూడని రహస్యాలు దాగి ఉన్నాయా? మీ ఆలోచనలను కామెంట్స్ లో చెప్పండి, ఎందుకంటే ఇది మనం ఎప్పటికీ ఛేదించకూడని రహస్యాల్లో ఒకటి కావచ్చు. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్ ఏమైందో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. 1969 తర్వాత ఏదో జరిగింది. ప్రపంచం అంతా మారిపోయింది. ఒకప్పుడు పబ్లిక్ స్పెక్టాకిల్ గా మారిన అంతరిక్ష అన్వేషణ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నియంత్రిత రహస్య కార్యకలాపంగా మారిపోయింది. అసలు కారణం ఏమిటి? ఇక్కడ మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మనకేమి చెప్పడం లేదు. స్పేస్ వార్ ముగియకూడదు. ఇప్పటికే చంద్రునిపై మనుషులు స్థిరపడిపోవాలి. అంతరిక్ష ప్రయాణం మనకు రోజువారీ మామూలు విషయమై ఉండాలి. కానీ ఏదో అర్థం కాని విధంగా అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకు? ఏళ్ల తరబడి పోటీ పడిన రెండు మహాశక్తులు ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గాయి? ఇప్పటికీ స్పేస్ ఏజెన్సీలు మళ్ళీ చంద్రునిపైకి వెళ్లడాన్ని ఎందుకు తప్పించుకుంటున్నాయి? మరియు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ నిజంగా ఏం చూశారు? బహుశా స్పేస్ వార్ నిజంగా ముగియలేదేమో, ఇది సీక్రెట్ గా జరుగుతుందేమో. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి.